ఎవరైనా మంచిగా ఉంటే భయం వేస్తుంది. మీకేంది, నాకు కూడా వేస్తుంది. మీరు మీరు నన్ను చూసి కూడా నన్ను ఒకప్పుడు నన్ను తప్పుగా మాట్లాడిన వాళ్ళే గుర్తుందా? ఇంత మంచిగా ఉన్నారంటే ఎందుకు, రూపాయి కూడా లాభం లేనిది ఈ రోజుల్లో ఎవరు చేయట్లే. ఇంత దాంట్లో కూడా నేను మంచిని అనేది ఎందుకు నమ్ముతున్నానంటే, నేను ఒక 2-3 days బ్యాక్ ఒక వీడియో పెట్టినాను. నెక్స్ట్ 3 months కొత్త పిల్లల్ని తీసుకోవడం, ఎడ్యుకేషన్కి హెల్ప్కి కష్టం. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. సో నేను ఖచ్చితంగా వాళ్ళకి ఫీజులు పే చేసుకోవాలి. నేను స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా తక్కువ ఉంటుంది, వీడియోస్ కూడా తక్కువ ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అని నేను చెప్పాను. వెంటనే నాకు మెసేజెస్ వచ్చినాయి. మాకు ఆర్ఫనేజెస్కి ఇట్లా ఇచ్చేదానికంటే డైరెక్ట్గా ఒక పిల్లలకి డైరెక్ట్గా ఇస్తాము, మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని. ఇలాగా చాలా మంది నుంచి నాకు మెసేజెస్ కూడా వస్తాయి. ఎనీ టైం నేను ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ప్రాబ్లం ఉంది అని అంటే వెంటనే రెస్పాండ్ చేస్తారు. వాళ్ళు గుర్తింపు కోరుకోరు, ఏం కోరుకోరు. సో ఇలా ఉన్నారంటే మంచితనం ఉన్నట్లే కదా. డబ్బు, పదవి, ఫేమ్ మంచివి చెడ్డవి కాదు. ఎవరి దగ్గర అయితే మంచి వాళ్ళ దగ్గర ఉంటుందో అది చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటే డేంజరస్, అంతే. సో ఇలాంటి మంచిగా ఉండి ఫైట్ ఇవ్వలేని వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని మన వల్ల అయినంత మందిని మాత్రం వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ అని ఒక పవర్ని ఇస్తే వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ ఫ్యామిలీని పావర్టీ నుంచి బయటకు తీసుకొస్తారనేది మన మెయిన్ మోటో. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నన్ను అనట్లే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి.